నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తండ్రి లేడు, తల్లి అంధురాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కలకాలం తోడుంటాడని కలలు కన్నది ఓ అమాయకురాలు. ఆ కలలు 3 సంవత్సరాలకి ఆవిరైపోయాయి. పెళ్లైన 3 ఏళ్లకే నిండు గర్భిణిని మృత్యువు భర్త రూపంలో కాటేసింది. 3 ఏళ్లు గడిచిన దాంపత్య జీవితంలో భర్త ప్రవర్తనలోని వస్తున్న మార్పును గమనించిన భార్య అతడిని నిలదీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన అతను భార్య గొంతును గట్టిగా నొక్కేశాడు. ఈ క్రమంలో సదరు మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఈ దారుణ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. నిండు గర్భిణి అనుషాని తన భర్త వదిలించుకునేందుకు హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇక దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్, అనుష దంపతులు మధురవాడలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు ప్రస్తుతం 2 ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలను నడుపుతున్నాడు. వివాహమై 2 ఏళ్లు దాటిన భార్యను ఎంతవరకు తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. వివాహం జరిగిన విషయాన్ని వారికి చెప్పకుండా నగరంలోనే ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడని పోలీసులు తెలిపారు. అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఓసారి తనకు క్యాన్సర్ వచ్చిందని, విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడని చెప్పారు. నీతోనే జీవితమని ఆమె తెగేసి చెప్పడంతో వీరి మధ్య తరచూ మాటల యుద్ధం జరిగేదని, గర్భిణీగా ఉన్న అనుషకు నెలలు నిండగా సోమవారం ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంది. ఆసుపత్రికి తోడు తీసుకెళ్లేందుకు అమ్మమ్మను 2 రోజుల క్రితం వారి ఇంటికి పిలిచింది. ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది. అదే అదునుగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఉదయమైనా మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో అమ్మమ్మ కంగారు పడి జ్ఞానేశ్వర్ను పిలిపించిందన్నారు. అతడు ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్ తీసుకెళ్లాడని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకొని జ్ఞానేశ్వరుని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడని తెలిపారు. అనుష తల్లికి చూపలేకపోవడంతో, తండ్రి 4 ఏళ్ల క్రితం మృతి చెందడంతో పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు. ప్రేమ పేరుతో నిందితుడు ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడని, ఆపై వదిలించుకునేందుకే ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో హత్య చేశాడని విమర్శించారు. ప్రేమ పేరుతో నిందితుడు ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడని, ఆపై వదిలించుకునే ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో హత్య చేశాడని వివరించారు.